హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒక న్యూస్ అయితే చూసాం అనమాట ఇప్పుడే. మా గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరాల వీడియోస్ అని చెప్పేసి ఒక 3-4 రోజుల నుంచి న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది కదా. మంచి హాట్ టాపిక్గా ఉంది. సో దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ విషయం ఒకటైతే చూసాం. అదేంటంటే గుడ్లవల్లేరు కాలేజ్ హిడెన్ కెమెరాస్కి సంబంధించిన వీడియోలు నెట్లో అమ్ముతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ అయితే క్రియేట్ చేశారంట. అంటే ఒక 20 గ్రూపుల వరకు క్రియేట్ చేస్తారు. ఒక గ్రూప్లో ఏంటంటే 500 నుంచి 1000 మంది దాకా ఉన్నారు. అందుట్లో ఏంటంటే ఒక 500-1000 వేస్తే కనుక మేము మీకు ఆ వీడియోస్ పంపుతాం, ఆ లింక్స్ పంపుతాం అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ చేశారంట. అలాగే అమౌంట్ చాలామంది వేస్తుంటే కనుక వీడియోస్ పంపుతున్నారంట. కానీ ఆ వీడియోస్ ఏంటంటే గుడ్లవల్లేరు వీడియోస్ కాదంట. అంటే ఆ కాలేజీ వాళ్ళు కాదంట, ఫేక్ వేరే ఎవరెవరియో ఉంటాయి కదా, అవి బాత్రూమ్లో తీసినవి అవి మామూలుగా పంపిస్తున్నారంట. అంటే ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ కానీ ఏంటి అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఎవరికాళ్ళు కొందరు ఉంటారు కదా, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. బిజినెస్ మైండ్ సెట్, డార్క్ వెబ్కి సంబంధించి ఇట్లాంటి బిజినెస్లు చేస్తున్న ముఠాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే దీన్ని క్యాష్ చేసుకోవడానికి అదే వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మీకు అమౌంట్ వేస్తే కనుక ఆ వీడియోస్ మీకు పంపిస్తామని చెప్పేసి చాలా గ్రూప్స్ అయితే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే ఇప్పుడు ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేయడానికి కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి కానీ మనకు ఖర్చు ఏం అవ్వదు కదా. సింపుల్గా ఒక ఫోన్ నెంబరు లేదంటే కనుక ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక గ్రూప్లు క్రియేట్ చేసేయచ్చు. అందులో మెంబర్స్ని కూడా ఫ్రీగానే యాడ్ చేసేసి మనకి దానికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టేస్తే సరిపోతుంది. కాబట్టి అట్లాంటి ఫేక్ గ్రూప్స్, ఫేక్ ముఠాలు, డార్క్ వెబ్ ముఠాలు ఉంటాయి కదా, వాళ్ళు క్రియేట్ చేసి ఈ న్యూస్ని అయితే సోషల్ మీడియా పరంగా బాగా స్ప్రెడ్ చేసి మాకు చిన్న మొత్తంలో అమౌంటే కాబట్టి మీరు వేస్తే కనుక వీడియోస్ పంపిస్తామని చెప్పేసి పంపిస్తున్నారంట. ఒక ప్రముఖ ఛానల్ అయితే దీని మీద ఒక ఆపరేషన్ చేసిందనమాట. ఇది నిజమా కాదా అని చెప్పేసి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ఒక మెసేజ్ పెట్టారంట. వాళ్ళు పెడితే కనుక ఫస్ట్ అయితే మీరు అమౌంట్ వేయండి, మేము మీకు ఆ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, గుడ్లవల్లేరు కాలేజ్ స్టూడెంట్ వీడియోస్ అయితే మా దగ్గర ఉన్నాయి, అవి పంపిస్తామని చెప్పేసి డబ్బులు అయితే డిమాండ్ చేశారనమాట. డిమాండ్ చేశాక వీళ్ళు సరే ప్రాసెస్ అంతా చూద్దాం అసలు ఏంటో అని చెప్పేసి ఆ వీడియోస్ పంపించమంటే వీడియోస్ అయితే పంపించారంట. కాకపోతే అవి ఫేక్ వీడియోస్ అనమాట. ఇంతకుముందు నెట్లో పాత వీడియోలు అవి ఉంటాయి కదా, బాత్రూమ్కి సంబంధించినవి, అట్లాంటివి కొంచెం యంగ్ పీపుల్ అవి వాటికి సంబంధించిన వీడియోస్ అయితే పంపించారనమాట. అవన్నీ క్లియర్గా చూసిన తర్వాత అవి ఫేక్ వీడియోలు, కాలేజ్ వీడియోస్ అయితే కాదని నిర్ధారించడం అయితే జరిగిందంట. సో ముందు రోజుల్లో ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. చాలా గ్రూప్స్ కానీ డార్క్ వెబ్లో కానీ మొత్తం ఇంకా ఇదే పేరుతో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. బాగా పాపులర్ అయింది కదా గుడ్లవల్లేరు కాలేజ్ హిడెన్ కెమెరాస్ వీడియోస్ అని చెప్పేసి బాగా పాపులర్ అయింది. కాబట్టి ఆ కీవర్డ్ని యూజ్ చేసుకుని రకరకాల గ్రూప్స్ కానీ వెబ్సైట్స్లో కానీ చాలా వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని చూసి మీరు నమ్మి అవే వీడియోస్ అని ఏమన్నా నమ్మడం అలాంటివి అయితే ఏం చేయకుండా ఆ వీడియోస్ అయితే ఇప్పుడు వరకు బయటికి రాలేదు. ప్లస్ అవి తీసారో లేదో కూడా ఎవరికి తెలియదు అనమాట. అక్కడ కెమెరాస్ పెట్టారా లేదా, రికార్డ్ అయినాయా లేవా, ఆ వీడియోస్ ఎక్కడ ఉన్నవి ఏంటి అనేది అసలు ఎవరికీ తెలియదు. సో ఆ వీడియోస్ ఏమీ బయటకు రాలేదన్నమాట. మీరైతే ఎవరు కంగారు పడొద్దు, ఎవరన్నా ఇట్లాంటివి చెప్తున్నా సరే నమ్మొద్దు, అదంతా ఫేక్ న్యూస్ అనమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే ఇలాంటి న్యూస్లని చాలా కంగారు పడే అవకాశం ఉంది. సో ఇట్లాంటివి స్ప్రెడ్ చేయొద్దు, అలాగే ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఇట్లాంటి గ్రూప్స్ ఏమన్నా కనిపించినా రిపోర్ట్ కొట్టేసేయండి. అంటే ఫేక్ గ్రూప్ అనో అట్లా రిపోర్ట్ కొట్టేసేయండి. అది వీటిని అయితే ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఆడపిల్లలకు సంబంధించిన విషయం, కాలేజీలో కొన్ని వందల మంది ఆడపిల్లలు ఉన్నారు, అలా 300 వీడియోస్ రికార్డ్ అయినాయి అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో ఎవరెవరు రికార్డ్ అయినాయో తెలియదు కాబట్టి వాళ్ళు చాలా కంగారు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు, అలాగే నమ్మొద్దు కూడా. ఆ వీడియోస్ అయితే బయటకు రాలా, వస్తే అఫీషియల్గానే చెప్తారు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తారు. సో ఆ వీడియోస్ ఏమీ బయటకు రాలేదు, కంగారు పడొద్దు, ఇట్లాంటి న్యూస్లను అయితే నమ్మొద్దు అని అయితే చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.